స్పై థ్రిల్లర్ మూవీని మించిన ఆపరేషన్ ఇరాన్ నేలపైన జరిపింది యుఎస్. చుట్టూ తుపాకులు, మిసైల్స్ ఎక్కుపెట్టి చీమ చిటుక్కుమంటే పేల్చేయడానికి సిద్ధంగా ఉంటే వాటి మధ్యలోకి దూసుకు వెళ్లి రెస్క్యూ చేయడం అనేది మరి స్పై థ్రిల్లర్ ని మించిన సాహసమనే చెప్పాలి. ఇజ్రాయిల్ అండ్ యుఎస్లు ఇరాన్ నేలపైన 2 రోజులు తమ సైనికులతో అలాంటి సాహసోపేతమైన ఆపరేషన్ చేశాయి. సక్సెస్ఫుల్ గా యుఎస్ పైలట్స్ ని ఇద్దరిని కాపాడి వెనక్కి తెచ్చాయి. ఇది ఎలా జరిగింది? అసలు యుఎస్ పైలట్స్ ఎలా ఇరాన్లో ఇరుక్కుపోయారు, ఎక్కడ ఇరుక్కుపోయారు, వారిని రెస్క్యూ ఎలా చేశారు, ఎలా కాపాడారు అనే వెరీ ఇంట్రెస్టింగ్ వివరాలను ఈ వీడియోలో చెప్తాను. మరి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. యుఎస్ ఎయిర్ ఫోర్స్ యొక్క F-15E స్ట్రైక్ ఈగిల్ అనే వార్ జెట్ ఇరాన్ పైకి దూసుకు వెళ్ళింది. కానీ ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ ఈ జెట్ ని గుర్తించి కాల్చిపడేసింది. F-15E అనే ఈ ఫైటర్ జెట్ 2 సీట్లు గల జెట్. కాల్చివేసే సమయంలో ఇందులో ఒక పైలట్ అండ్ వెపన్ సిస్టమ్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వెపన్ సిస్టమ్ ఆఫీసర్ అంటే కర్నల్ ర్యాంక్ ఎయిర్ మ్యాన్. F-15E ఇరాన్ దక్షిణ భాగం కోహిగిలియే అండ్ బాయర్ అహ్మద్ అను ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రాంతంలో చాలా ఎత్తైన కఠినమైన జాగ్రోస్ పర్వతాలు ఉంటాయి. వీటికి సరిహద్దు ప్రాంతంలో సమీపంగా ఖుజస్థాన్ ప్రావిన్స్ ఉంటుంది. రెస్క్యూ హెలికాప్టర్స్ ఈ ప్రాంతం పైననే చక్కర్లు కొడుతూ కనిపించాయి, వీడియోల్లో కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ని ఇచ్చాను చూడండి. ఇందుకు సంబంధించిన ఇమేజెస్ ఇచ్చాను చూడండి. వీటిని భయంకరమైన పర్వతాలు అని చెప్పవచ్చు. రగ్గెడ్ టెరైన్స్ అంటే కష్టమైన భూభాగంగా దీని గురించి చెప్తారు. ఎత్తైన రిడ్జులు, స్పార్ వెజిటేషన్ వల్ల ఇక్కడ రెస్క్యూ చాలా కష్టమైంది అని చెప్తున్నారు. ఇక్కడికి సమీపంగా చాహర్మల్ అండ్ బక్తియార్ అను ప్రావిన్సులు ఉంటాయి. ఈ ప్రావిన్సులలో ఇరాన్ కి చెందిన నోమాడిక్ అను గిరిజనులు ఉంటారు. ఇరాన్ మిలిటరీ ఏం చేసింది అంటే ఈ జెట్ కూలిపోయిన వెంటనే వారిని వెతికి వారి ఆచూకీని ఇచ్చిన వారికి లేదా వారిని పట్టుకున్న వారికి $60,000 రివార్డుని ఇస్తామని ప్రకటించింది. ఎవరైనా సరే ఈ యుఎస్ పైలట్ను పట్టించినా లేక సమాచారం ఇచ్చినా $60,000 అంటే నియర్లీ 50 లక్షలు ఇస్తామని ఇరాన్ స్టేట్ మీడియా ద్వారా ఈ విధంగా ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలోని గిరిజన ప్రజలు కూడా తుపాకులు పట్టుకుని IRGC సైనికులతో కలిసి 2 రోజులు తాము కూడా వేటాడారు, వెతికారు. ఒకవైపు ఇరాన్ సైన్యాలు, ఒకవైపు గిరిజన సైన్యాలు తుపాకులు, మెషిన్ గన్స్ పట్టుకుని వెతుకుతూ ఉంటే ఇరాన్ మిసైల్స్ ఈ పర్వత ప్రాంతాలపైన ఎగురుతున్న ఇజ్రాయెల్ అండ్ యుఎస్ల విమానాలను, హెలికాప్టర్స్ ను, డ్రోన్స్ ను టార్గెట్ చేస్తూ ఉంటే కంటిన్యూగా ఫైరింగ్ జరుపుతూ ఉంటే ఈ బీభత్సం మధ్య తమ పైలట్స్ ను వెతికి కనిపెట్టి సురక్షితంగా లిఫ్ట్ చేసి తీసుకువెళ్లగలిగారు ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు. F-15E స్ట్రైక్ ఈగిల్ అనే ఈ అటాక్ ఫైటర్ జెట్ ఎయిర్ టు గ్రౌండ్ అండ్ ఎయిర్ టు ఎయిర్ వార్ జెట్. దీంతో ఇరాన్ యొక్క డీప్ బ్యూరిడ్ కమాండ్ బంకర్ అంటే లోతైన కమాండ్ సెంటర్ లేదా హై వాల్యూ మిలిటరీ టార్గెట్స్ పైన దాడి చేయడానికి ఇది వెళ్ళింది. GGB-28 అను బంకర్ బస్టర్ బాంబులు తీసుకొని వెళ్ళింది. ఇరాన్ లోని ఈ ప్రాంతంలో ఉన్న టన్నెల్స్ ని కూల్చివేయడానికి ఇది వెళ్ళింది. కానీ ఇక్కడ ఇరాన్ కు చెందిన అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ యుఎస్ యొక్క F-15E ని ఇక్కడ పేల్చేసింది. F-15E దాడి సమయంలో ఇక్కడ తక్కువ ఎత్తులో ఎగురుతూ బాంబులు విసిరే సమయానికి పైకి ఎగరాల్సి ఉంటుంది కాబట్టి పైకి ఎగిరింది. ఇలా ఎగిరిన సమయంలో ఇరాన్ డిఫెన్స్ దీనిని కనిపెట్టి ఐడెంటిఫై చేసి పేల్చేసింది. ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ ని ముందుగానే నాశనం చేశాం. ఇరాన్ కి అసలు డిఫెన్స్ సిస్టమే లేదు. అందుకే మా యుద్ధ విమానాలు ఫ్రీగా ఇరాన్ గగనతలంలోకి దూసుకు వెళ్లి దాడులు చేయగలుగుతున్నాయి. ఇరాన్ కి డిఫెన్స్ సిస్టమ్ లేదు కాబట్టే అది చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతోంది అని చెప్పాయి. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాడు. ఇజ్రాయెల్ కూడా చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడంటే ఇరాన్స్ ఎయిర్ డిఫెన్స్ హ్యాస్ బీన్ అన్హిలేటెడ్, దేర్ రాడార్స్ ఈజ్ 100% డిస్ట్రాయిడ్ అంటూ. కానీ యుఎస్ యొక్క 5 F-15లను ఇరాన్ ఇప్పటి వరకు కూల్చింది అన్నది న్యూస్. మన న్యూస్ ఛానల్స్ ఈ విధంగా యుఎస్ అండ్ ఇజ్రాయిల్లను కూల్చేసిన విషయాలను బాగా ఎక్కువగా చెప్తున్నాయి కదా. అందులో భాగంగా 5 F-15లను కూడా ఇరాన్ కూల్చేసింది అన్న న్యూస్ ఎక్కువగా చెప్తున్నారు. ఈ విషయంగా ఇరాన్ ఎలా స్పందించింది అంటే మా యువ శాస్త్రవేత్తలు అత్యాధునికమైన డిఫెన్స్ సిస్టమ్ ను తయారు చేశారు. ఈ డిఫెన్స్ సిస్టమ్ తోనే మేము యుఎస్ అండ్ ఇజ్రాయిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని స్ట్రైక్ చేస్తున్నాం, వారికి కౌంటర్ ఇస్తున్నాం అని ప్రకటించింది. అయితే ఇరాన్ చాలా కాలంగా తన డిఫెన్స్ సిస్టమ్ ని రూపొందిస్తుంది అనేది మాత్రం నిజం. మా యువ శాస్త్రవేత్తలు కొత్త డిఫెన్స్ ను తయారు చేశారు అని ఇరాన్ చెప్పుకున్నప్పటికీ ఇరాన్ వద్ద ఇప్పటికే ఉన్న డిఫెన్స్ సిస్టమ్ యొక్క
కొత్త వెర్షన్ ని ఇప్పుడు ఇరాన్ ప్రయోగిస్తోంది అన్నది రిపోర్ట్స్. ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ 80% డిస్ట్రాయ్ చేశామని ఇజ్రాయెల్ చాలాసార్లు ప్రకటించింది. 100% అని ఇజ్రాయెల్ చెప్పలేదు. సో 80% పోను, మరో 20% ఇంకా మిగిలి ఉంది కదా, దీనితో ఇరాన్ కౌంటర్ చేస్తోంది అని ఇజ్రాయెల్ అంటోంది. బావర్ 373 సిస్టమ్ ప్లస్ సయ్యద్ 4B మిసైల్ అను డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇవి రష్యన్ S-300 కి సమానం ఉంటాయి. సయ్యద్ 4B మిసైల్ 300 to 400 కిలోమీటర్ అండ్ 32 కిలోమీటర్స్ హైట్ రేంజ్ ను కలిగి ఉంటాయి. మ్యాక్ 5 to 8 స్పీడ్ ఉంటుంది. ఇలాంటి డిఫెన్స్ ఇప్పటికే ఇరాన్కి ఉంది. వీటిని ఇప్పుడు అప్డేట్ చేసి ఉంటారు అన్నది యుఎస్ ఇజ్రాయెల్ల వెర్షన్. అయితే ఇరాన్ వద్ద ఇవే కాక ఖార్దాద్ 15 మిసైల్ సిస్టమ్ ఉంది. ఇది మొబైల్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ సిస్టమ్. తర్వాత బాజిద్ AD-08 సిస్టమ్ ఉంది. ఇది షార్ట్ రేంజ్ టు లో ఆల్టిట్యూడ్ సిస్టమ్. ఈ సిస్టమ్స్ పాజిటివ్ ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్స్ ని ఉపయోగించి రాడార్ లేకుండానే అటాక్ చేయగలవు. వీటితో ఈ కొండల్లో దాక్కుని స్ట్రైక్ చేయడం చాలా ఈజీ. కాబట్టి వీటిని ఉపయోగించి F-15E కూల్చేశాం అన్నది ఇరాన్ వెర్షన్. చైనా, రష్యాల నుండి కూడా ఇరాన్ S-300 లాంటి డిఫెన్స్ సిస్టమ్స్ ని కొన్నది. అయితే వీటిపైన అమెరికా తీవ్రమైన ఆంక్షలు పెట్టడం వల్ల ఇరాన్ ఇలా స్వంత డిఫెన్స్ సిస్టమ్ ని రూపొందించుకుంది. ఈ సిస్టమ్ తో ఇప్పుడు యుఎస్ ని, ఇజ్రాయెల్ ని కొంతమేరకు డిఫెన్స్ చేయగలుగుతోంది. ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం ఈ సంఘటన జరిగింది. F-15E పేల్చివేయబడి కూలిపోయింది. అయితే కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు దీనిపైన స్పందించాయి. కొన్ని గంటల్లోనే పైలట్ ని రెస్క్యూ చేశాయి కూడా. యుఎస్ కి చెందిన డజన్ల కొద్దీ హెలికాప్టర్స్, విమానాలు, డ్రోన్స్ ఈ ప్రాంతంపైకి వచ్చి సెర్చ్ చేశాయి. కొన్ని గంటల్లోనే ఒక పైలట్ ని కనిపెట్టి రక్షించి తీసుకువెళ్లాయి. HH-60 బ్లాక్, హాన్ అండ్ జాలీ గ్రీన్ 2 అను హెలికాప్టర్స్ F-15E కూలిన ప్రదేశంలో దిగి పైలట్ ని లిఫ్ట్ చేసుకుని వెళ్లాయి. ఈ విధంగా ఓవైపు ఇరాన్ ఈ పైలట్స్ ని వేటాడుతూనే ఉంది, మిసైల్స్ ని, బాంబ్స్ ని కురిపిస్తూనే ఉంది. కానీ ఈ మధ్య నుండే సురక్షితంగా పైలట్ ని రెస్క్యూ చేశారు. పైలట్ ని కాపాడడం సులభంగానే జరిగింది గాని పైలట్ తో పాటుగా జట్టులో ఉన్న కర్నల్ ని మాత్రం కాపాడడం కష్టమైంది. దీనికోసం 2 రోజుల సమయం పట్టింది. జెట్ కోల్పోయిన ప్రదేశానికి దూరంగా ఇతను పడిపోయాడు. అంటే జెట్ పేలినప్పుడు వీరు పారాచూట్స్ ఆధారంగా కిందకు దిగారు. సో ఆఫీసర్ కాస్త దూరంగా పడిపోయి అక్కడి నుండి అతను పైకి వెళ్లి బండరాళ్ల మధ్యలో దాక్కున్నాడు. ఇతనికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. ఈయనను కనిపెట్టడం కష్టమవడంతో యుఎస్ ఒక ప్రోపగండాను నరేట్ చేసింది. వెంటనే తాము ఇప్పటికే ఆఫీసర్ ని రెస్క్యూ చేశాం, గ్రౌండ్ ద్వారా తీసుకువెళుతున్నాం అని. ఇలా ఇరాన్ యొక్క దృష్టిని డైవర్ట్ చేయడానికి ముందుగా ప్రయత్నించింది. తర్వాత ఈ ప్రాంతం పైకి వందల కొద్ది డ్రోన్స్ ని, జెట్స్ ని తీసుకువచ్చి సరౌండింగ్ ఏరియా అంతటా ముందుకు వస్తున్న ఇరాన్ దళాల పైన బాంబులు వేస్తూ భయంకరమైన అటాక్ ఇచ్చారు. 3Q-9 డ్రోన్స్ తో సంఘటనకి 3 కిలోమీటర్ల దూరానికి వచ్చిన వారిపైన విధ్వంసకరంగా స్ట్రైక్స్ చేశారు. ఇరాన్ మిలిటరీ IRGC, యుఎస్ హెలికాప్టర్స్, డ్రోన్స్ పైన కంటిన్యూగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక హెలికాప్టర్ డ్యామేజ్ అయింది కానీ ప్రాణాపాయం ఎవరికి జరగలేదు అన్నది సమాచారం. 48 గంటలుగా ఆ పర్వతాల్లో దాక్కున్న ఆఫీసర్ ని చివరికి రెస్క్యూ చేయగలిగారు. ఈ సందర్భంగా 2 MC-130J, MH-6 లిటిల్ బర్డ్ అను హెలికాప్టర్స్ సంఘటన స్థలంలోనే ఇరుక్కుని ఉండిపోయాయి. కానీ తర్వాత యుఎస్ మిలిటరీ వాటిని పేల్చేసింది, ఇరాన్ చేతులకు అవి చిక్కకుండా. 2 క్రూ మెంబర్స్ F-15E కూలిపోయినప్పుడు గాయపడ్డారు. ఆఫీసర్ పైలట్ కంటే ఎక్కువగా గాయపడ్డాడు, కానీ సేఫ్ గానే హాస్పిటల్ కి తరలించబడ్డాడు. ఈ రెస్క్యూ తర్వాత ట్రంప్ "వి గాట్ హిమ్" అని తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా యుఎస్ ఇంటెలిజెన్స్ CIA చేసిన రాంగ్ ప్రాపగండా కూడా బాగా పనిచేసింది. ఇలా ఇరాన్ నేలపై నుండి ఇరాన్ చూస్తూ ఉండగా, తమ వందలాది సైన్యాలతో కాల్పులు జరుపుతూ ఉండగా, మరోవైపు గిరిజనులు దండులుగా తుపాకులు పట్టుకుని జంతువులను వేటాడినట్టుగా వేటాడుతూ ముందుకు వస్తుండగా, వీరిపైకి ఎయిర్ ఫోర్స్ తో వచ్చి ఎక్కడి వారిని అక్కడే అడుగు ముందుకు వేయకుండా ఆపి తమ వారిని కాపాడుకోగలిగారు యుఎస్ అండ్ ఇజ్రాయెల్స్. ఇది రియల్ సస్పెన్స్ థ్రిల్లర్లా ఇంకా అంతకు మించి జరిగింది అనేది నిజం. యుఎస్ హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ కనబడినప్పుడు లోకల్ ప్రజలు, IRGC మిలిటరీ వాటిపైన స్మాల్ ఆర్మ్స్ రైఫిళ్లతో కాల్పులు జరిపారు. వీటికి సంబంధించిన వీడియో ఫుటేజీని ఇరాన్ మీడియా రిలీజ్ చేసింది కూడా. యుఎస్ యొక్క సోకాల్డ్ రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా విఫలం అయ్యింది అని రాంగ్ ప్రాపగండా కూడా నరేట్ చేసింది. 2C-130 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లను పేల్చామని, ఇక ఇజ్రాయెల్ హ్యామర్స్ 900 డ్రోన్, తర్వాత యుఎస్ MQ-9 డ్రోన్స్ ని కూడా కూల్చామంటూ ఇందుకు సంబంధించిన పాత ఫుటేజీని కొంత చూపించింది ఇరాన్. ఇలా రాంగ్ నరేషన్ చేసింది. యుఎస్ కి ఇలాంటి 3 అపజయాలు వస్తే అది పూర్తిగా నాశనమైపోతుంది అని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఖాలిబ్
ట్వీట్ కూడా చేశాడు. సో ఇరాన్ కూడా ఈ విధంగా తప్పుడు సమాచారం ద్వారా యుఎస్ పైన పైచేయి సాధించాలని చూసింది. ఈ రెస్క్యూని అడ్డుకోవాలి అనుకుంది. కానీ యుఎస్ ఇజ్రాయిల్ల ముందు దాని ఎత్తులు పనిచేయలేదు, చేతులెత్తేసింది. యుఎస్ ఇజ్రాయిల్ ఇరాన్ భూభాగం నుండి తమ వ్యక్తులను కాపాడుకుని వెళ్ళగలిగాయి. ఈ విషయంపై మీకేమనిపిస్తోందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.